హలో మక్కలే, అందరికీ నమస్కారం. నా పేరు శ్వేత. మీరు చూస్తున్నది శ్వేతాస్ చెన్నై వ్లాగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను అరిసెలు ఎలా చేయాలో ఇంట్లోనే హ్యాపీగా ఈజీగా ప్రిపేర్ చేసుకునే విధంగా అయితే నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, బియ్యపిండి అండ్ బెల్లంని రెండు మిక్స్ చేస్తే ఇలా మనకు ముద్ద ముద్దగా అయితే వస్తుందన్నమాట. పాకు అనేది పట్టాలన్నమాట బెల్లంని అయితే. సో అదైతే నేను చూపించడం లేదు, ఎలా చేయాలి అని మాత్రమే చూపిస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, నువ్వులు ప్లస్ ఇంకొకటి ఏంటంటే గసగసాలు, ఇవి రెండు కూడా మిక్స్ చేసి ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చేటట్టుగా అలా పైన జస్ట్ మనం అలా చల్లుకోవాలన్నమాట. మనం ఈ మిశ్రమాన్ని చేసేటప్పుడు ఆయిల్ బాగా వేడయిన తర్వాతనే మనము ఇవన్నీ కూడా మనం వేయాలి. అందులోనూ ఒక్కొక్కటి మనం మిడిల్లో వేసుకుంటే అవి జస్ట్ పైకి తేలిన తర్వాతనే ఇంకొకటి వేయాలన్నమాట. అంతలోపల మిగతా అన్నీ కూడా వేగిపోతాయి అన్నమాట. మనకి గోల్డెన్ కలర్ వచ్చేటట్టుగా మనము ఇవి వేయించుకుంటే చాలు అనమాట. మనకు 1 కేజీ బియ్యానికి 1 కేజీ బెల్లం వేసి మనము పాకు అనేది పట్టాలన్నమాట. అందులోనూ ఓల్డ్ బియ్యం అనేది అంటే రేషన్ బియ్యం అలాంటిది అయితే మనకి అవసరం అనమాట. నేను ఇంకొక విధంగా కూడా మనకు చూపిస్తున్నాను. నేను ఇలా కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి 2 విధాలుగా చూపిస్తున్నాను. అది ఈజీ అయితే అది చేసుకోండి, ఇది ఇలా ఈజీ అయితే ఇలా చేసుకోండి అనమాట. ఇందాక నేను చెప్పినట్టు రేషన్ బియ్యం అయితే మనకు మెత్తగా అయితే వస్తాయి, ఎందుకంటే అవి ఓల్డ్ బియ్యం. సో అందువల్ల అవి మెత్తగా వస్తాయి అనమాట. మీరు చేసుకున్నప్పుడు మాత్రం తప్పకుండా మీరు ఓల్డ్ బియ్యంని యూజ్ చేయండి, అంటే రేషన్ బియ్యం అలా అయితే యూజ్ చేయండి. ఆ రేషన్ బియ్యంని కూడా మనము మిషన్కి వేస్తే బెటర్, అంటే మిక్సీకి అలా అయితే వేయకండి. మిషన్ అయితే బెటర్, చాలా పౌడర్గా అలా వస్తుంది కదా. సో ఆ మిశ్రమాన్ని మనము హ్యాపీగా చేసుకోవచ్చు, ఈజీగా అయితే వచ్చేస్తాయి అనమాట. మనకు కలపడంలోనే ఉంది, అంటే పాకు కలపడంలోనే ఉంది మెయిన్ థింగ్. చాలా ఎక్కువసేపు కలిపితేనే అది బాగా మిక్స్ అయ్యి మనకి మెత్తగా అయితే రావడం జరుగుతుంది. ఇది ఒక టిప్ అనమాట మీకు. మేమైతే ఈ అరిసెలని అత్రాసాలు అనేసి అంటామన్నమాట రాయలసీమ స్లాంగ్లో అయితే. ఇంకా కజ్జాయిలు అంటాము అని కూడా అంటామన్నమాట మేమైతే. నేనిచ్చే టిప్ ఏంటంటే, మనకు రేషన్ బియ్యం ప్లస్ పాకు, బెల్లం పాకు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట దీంట్లో. సో ఆ మిశ్రమాన్ని చేయడం ఎలా చేయడం అనేది. ఇంకొక విషయం ఏంటంటే మిక్స్ చేయడం, అంటే బియ్యపిండి అండ్ బెల్లం పాకం రెండు మిక్స్ చేసే దాంట్లో కూడా మనకు ఎక్కువగా బాగా మిక్స్ చేయాలన్నమాట, బాగా కూడా. సో అందువల్ల ఇవి మెత్తగా అయితే రావడం జరుగుతుంది. 1 కేజీ బియ్యంని తీసుకున్నప్పుడు 1 కేజీ బెల్లం కూడా తీసుకోవాలన్నమాట. ఈ రెండు కూడా ఈక్వల్గా అయితే తీసుకోవాలి. అందులోనూ పాకు మనం చేసేటప్పుడే అందులో యాలక్కలు పౌడర్ అనేది వేస్తారనమాట కొంతమంది అయితే. సో అది కూడా కొంచెం ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా వస్తుంది. చూసారు కదా ఎంత మెత్తగా వచ్చాయో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి. చాలా మంది మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడం. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే గంట సింబల్ అనేది ఉంటుంది, అది కూడా మీరు ఆన్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడైతే పెడతానో వీడియో అప్పుడు మీకు వస్తుంది. జై హింద్.